గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో రాజకీయ హడావిడైతే మొదలైపోయింది. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయంటూ, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటూ అయితే కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మనకు వివరణ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఏపీలో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయో చాలా వింటూనే ఉన్నాం అప్పటి నుంచి వార్తలు. అయితే ఇంకా ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువైపోతున్నాయి. అంటే కామెంట్ లైక్ విమర్శలు అనడం కన్నా మనం దాన్ని కంప్లైంట్ చేసుకుంటున్నారు అంటే ఇంకా బాగుంటుందేమో. ఒక వైపేమో టీడీపీ వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని ఉంది వాళ్ళ చేతిలో పెట్టుకుంది కాబట్టి వాలంటీర్లందరినీ ప్రచారం కోసం వాడుకుంటుంది అని ఒక విమర్శ వినిపిస్తుంది. అలాగే రాజకీయ హత్యలు, మనకి రాజకీయాలు ఎప్పుడు దగ్గరకు వస్తాయి అప్పుడు ఏపీలో ఎవరో ఒకరు చనిపోవడము, దాన్ని వివాదంగా చేయడం అలవాటు అయిపోతుంది అని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇందులో వాస్తవం ఎంత సార్? ఇప్పుడు ఇందులో రెండు రకాలండి. ఒకటి హింస, రెండు వాలంటీర్లు. వాలంటీర్ల వల్ల అధికార పార్టీకి ఎంత మేలు ఉందో అంత కీడు ఉంది. అంటే మనం వన్ సైడ్గా వాళ్ళు పూర్తిగా మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి 90% మన వాళ్ళే ఉన్నారని చెప్పాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళే పెట్టుకుని ఉంటారు. వాళ్ళ లైక్ మైండెడ్, వాళ్ళు రికమెండేషన్ చేసిన వాళ్ళు వీళ్ళంతా మన పార్టీ వాళ్ళు అండి అని చెప్పి పెట్టుకోమంటే పెట్టుకుని ఉంటారు. వాళ్ళు వాలంటీర్ పేరు మీద గౌరవ వేతనం ఒక 5,000 ఇస్తా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ పనిచేసే వాళ్ళు అక్కడ నియమించారు. వాళ్ళు అందులో ఓపెన్, అది వాళ్ళు కూడా ఏం దాచుకోలేదు, అది ఓపెన్గా చెప్పారు. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళు మీరు జీతాలు పెంచమనో లేకపోతే వాళ్ళ ఉద్యోగుల కింద లెక్కేస్తే మీరు అంతా వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ ఇది అని చెప్పి వాళ్ళకి వచ్చిన డెప్ప మీద జలక్కిచ్చారు. అయితే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాయించక తప్పదు కదా అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే పని చేస్తున్నారు. ఇందులో వాళ్ళు మరి 5,000కి ఎందుకు పని చేస్తారు? ఇప్పుడు చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివి అంటే బ్యాడ్ బాయ్స్ లేకపోతే ఉన్న వాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అతను చాలా పెద్ద మనిషిలా కనిపించే ఒక అతను ఏమన్నాడంటే, మా అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చేసింది, బీటెక్ చేసింది, ముగ్గురు కూడా వాలంటీర్లుగా పనిచేసి చాలా హాయిగా ఉన్నారన్నాడు. అంత బుద్ధిహీనుడైన తండ్రిని నేను అతన్నే చూశాను. అది మరి కావాలని పొగుడటానికి వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, ప్రభుత్వం మాకు చాలా మేలు చేసింది చెప్పడం కోసం చెప్పినట్టుగా ఉంది. సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కలెక్టర్, ఐపీఎస్ గట్ట ఐఏఎస్లు అవ్వకపోయినా కనీసం ఎంఆర్ఓ అని అవ్వాలనుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. అంటే వాళ్ళ లక్ష్యం అది. అలాగే సివిల్ పీజీ చేసిన వాళ్ళు ఒక మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన లెక్చరర్ ఉద్యోగం అలాంటిది ఏదో లేకపోతే కావాలని కోరుకుంటారు. ఇంజనీరింగ్ కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి, అందరిలాగా లక్షల జీతాలు తీసుకోవాలి, హైదరాబాద్ లాంటి సిటీలో ఎంజాయ్ చేయాలని మనసులో ఉంటుంది కదా డెఫినెట్లీ. అంతేగాని ఇవన్నీ వదులుకుని ఊళ్ళో తిరగాలి అని చెప్పేసి అనుకోరు కదా. ఇది ఒక రకం. అదంతా అది అబోధ కల్పన, మాట్లాడింది అబద్ధం. అయితే మరి వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? వాళ్ళకు 50 ఏళ్ల మీద పెత్తనం, ఆ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం తప్ప వేరే పని ఏం లేదు. కానీ ఆ 50 ఏళ్ల వాళ్ళు ఏదైనా ఒక కాగితం సర్టిఫికేట్ కావాలండి, లేకపోతే ఊళ్ళో ఏదైనా చిన్న పెద్ద పని చెప్తే గవర్నమెంట్కి సంబంధించిన కాగితాలు కావాలంటే వాళ్ళు చేసి పెడుతున్నారంట. అంతవరకు ప్రజలకు ఉపయోగమే, మనం కాదని చెప్పడానికి లేదు. అయితే మరి ఆ పెత్తనాన్ని మీరు ఎంతన్నా పని చేయండి, పెత్తనాన్ని సహించడం అంటే ఒకడికి భయపడతా బతకడాన్ని, స్వేచ్ఛ లేకపోవడాన్ని ఎవరు ఇష్టపడ్డారు. మీరు ఏమన్నా మేలు చేయండి. అయితే అక్కడ ఈ పెత్తనాన్ని ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఆఫీసులో మీకు జీతం రూపాయి ఇచ్చి ఇదంతా నువ్వు మెయింటైన్ చేయంటే అది బాగానే ఉంటుంది కదా. కానీ తర్వాత ఆ రూపాయితోటి గడవక అప్పుడు ఇబ్బంది వస్తుంది. వీళ్ళకి అలా మొదట్లో బాగానే అనిపించింది, తర్వాత 5,000 ఏ మూలకి రావు, అప్పుడు చిల్ల కోట్లకి అలవాటు పడతారు. అంటే పెన్షన్ 2,000 లేకపోతే 3,000 పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత చేతులు నలుపుకుంటూ నిలబడతారు. ఇదివరకు అప్పుడు పోస్ట్ మాస్టర్ మేము చదువుకునేటప్పుడు మాకు మనీ ఆర్డర్ వచ్చింది. 100 రూపాయలు 150 మనీ ఆర్డర్ చేసేవారు. మాకు చేసినప్పుడు మనీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత చెవిలో పెన్సిల్ పెట్టుకుని నిలబడేవాడు ఎవరో పోస్ట్ మ్యాన్. ఆ పెన్ తీసుకుని సందికి పెట్టిన తర్వాత ఇంకా నిలబడేవాడు. అప్పుడు మేము ₹1/2, రూపాయన్నర ఇచ్చేవాళ్ళు, అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. అది సంతోషం. అంటే డబ్బులు వచ్చినప్పుడు అతను మనమేం బాకీ లేము, కానీ మన చేతికి డబ్బులు వచ్చినాయి అన్నప్పుడు మన ఊరికినే వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు పంపించిన ఓ సంతోషంగా తెస్తాం. అలాగే ఈ పెన్షనర్లు కూడా వీళ్ళకి ఎంతో కొంత సంతోషంగా 100, 200 ఇవ్వటం అనేటువంటి జరుగుద్ది. డెఫినెట్గా ఇస్తారు, అందులో అనుమానం ఉంది.
ఈ 50 ఏళ్లలో కనీసం 30-40 ఏళ్లలో ఈ పెన్షనర్లు ఉన్నారనుకోండి, నెల వచ్చేవాడికి కాడికి 200 చొప్పున ఒక 8,000 దొరుకుతుంది. అది కాకుండా మనం చాలా వార్తలు విన్నాం. ఈ సెంటు భూమి పట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పథకాల్లోకి అమ్మఒడులు ఇలాంటివన్నీ పథకాలు అమలు అవ్వాలంటే, వాళ్ళకి వర్తించాలంటే వీళ్ళ సహాయం తీసుకోవడానికి కొంత ఇస్తారు. అలాగే వాళ్ళకి నెలకి వాళ్ళు ఇచ్చేది 5,000 అయినా వీళ్ళు 10-15,000 యావరేజ్ను ఒక 20,000 దాకా వస్తుంది వాళ్ళకి. ఇది వాళ్ళు ఓపెన్గా చెప్పాలి, గుండెల మీద చేసుకుని. ఇది వాళ్ళకి గవర్నమెంట్కి తెలుసు, వైసీపీ పార్టీకి తెలుసు, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఇది కావాలనే దుబేండ్రా అని ఇచ్చినట్టు అన్నమాట. కాబట్టి ఆ డబ్బుల విషయంలో వాళ్ళకి ఏం లోటు లేదు, పెత్తనం విషయంలో లోటు లేదు. కానీ హోదా విషయంలో పెత్తనం ఉన్నట్టే హోదా ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ భవిష్యత్తు బుక్ అయిపోతుంది, అక్కడతోటి సరిపోతుంది. అంటే నువ్వు నీ జీవితం ఇంకా పరిధి దాటి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళకుండా నువ్వు ఎలా ముద్రపడుతున్నావు, వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి లాంటి గజ దొంగకు నువ్వు సాయం చేస్తున్నావు. అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని అంటారా మీరు? అంతే మరి, కాదా మరి? అంటే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. విమర్శలు ఏంటి, వాళ్ళు డైరెక్ట్గా విమర్శ ఊరికి ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గజ దొంగని ఎందుకు అంటున్నానంటే, ఎన్ని లక్షలకు ఇప్పుడు వీళ్ళు చాలా గొప్పగా మాట్లాడి వాడు కష్టపడి సంపాదించాడు. నేను రాళ్ళు కొట్టి సంపాదించాడు, వాళ్ళ బాబు సీఎం అయ్యాడు, అయినా వెంటనే కుమ్మేయాడు. మరి తర్వాత ఎందుకు సంపాదించలేదు? 2009 వరకు సంపాదించాడు, తర్వాత ఎందుకు సంపాదించలేదు? ఆ భూమిలో ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దొబ్బేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో 2009 నుంచి 2019 వరకు మరి ఎందుకు సంపాదించలేదు? దానికి లెక్క ఉండాలి కదా. అతను 2004కి అతను బ్యాంక్ అకౌంట్ ఎంత, అతని ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి, ఇవన్నీ లెక్కేసుకుంటే మరి ఉత్తిని ఎందుకు వస్తుందండి? నువ్వు దొంగతనాలు చేయకపోతే నీకు ఉట్టిన వస్తాయా? వ్యాపారాలు ఉన్నాయి కదా. ఏం వ్యాపారం, అప్పటికి ఏం వ్యాపారం ఉంది అతనిది? నేను అదే చెప్తున్నాను కదా, ఏ వ్యాపారం చేసి సంపాదించాడు అదే చెప్పాలి కదా. నేను పలానా వ్యాపారం చేశానండి, ఇదిగో నేను మంచి పచ్చళ్ళ వ్యాపారం పెట్టాను, లేకపోతే ఇంకో ఈ హెరిటేజ్ లాంటి పాల వ్యాపారం పెట్టాను. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రామోజీరావు, వీళ్ళు ఏడిసి రామోజీరావు గారైనా లేకపోతే ఇంకొకడైనా సత్యం ఇంకొకటి ఎవడైనా సరే, వాళ్ళు అంబానీలైనా అదానీలైనా లేకపోతే టాటా బిర్లాలైనా, ఆదాయం తీసేయండి, ఆడు దొంగడే, టాటా బిర్లాలైనా వాళ్ళ సామ్రాజ్యం నిర్మించుకోవడానికి దశాబ్దాలు, అంటే 50-60 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి, ఆ వృక్షం విస్తరించడానికి, అనేక మంది నీడనివ్వడానికి. వీళ్ళు ఏం సంపాదించారండి, వీళ్ళు ఏం కష్టపడ్డారండి? కాబట్టి అటువంటి వాడికి సమర్థిస్తున్నావు అన్నట్టు నీ తాలూకు వాల్యూ పోద్ది. అతను శాశ్వతంగా ఉన్నాడు కదా, నువ్వు అతను సమర్థిస్తావు, నీకేదో బాగానే పెత్తనం బాగానే ఉంది. ఇందులో వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, కొంతమంది ఆకతాయి పిల్లలు అమ్మాయిలు మీద వలేస్తారు, ఇళ్లలోకి ఎంటర్ అయిపోతున్నారు. అదే కార్యకర్తనైతే అయితే ఇంట్లో రానివ్వరు. వాలంటీర్ అంటే అధికారికంగా అక్కడ సర్టిఫికేట్ ఇచ్చినట్టు నువ్వు ఇంట్లోకి వెళ్ళటానికి. ఇలాంటివన్నీ కొన్ని మంచి వార్తల్లో వింటున్నాం. అమ్మాయిలు లేపుకుని పారిపోవటం, డబ్బులు ఎత్తుకుని పారిపోవటం, ఇలాంటివన్నీ వింటున్నాం. అలాగే కొంత ఈ పెత్తనం చేతికొచ్చినప్పటికి వాళ్ళు దారి తప్పుతారు, దారి తప్పిన బాలుడు రా అన్నట్టుగా చేస్తారు. అందరూ అలా ఉండకపోవచ్చు, సగం మంది అలాగే ఉన్నారు. ఇది ఒక పార్శ్వం. పైగా వాళ్ళు ఈ క్రమంలో అనేక తప్పులు చేస్తారు, ఇంకో వర్గానికి శత్రువులు అయిపోతారు, వాళ్ళ తోటి వాళ్ళ మధ్య ఈర్ష్య వచ్చేస్తుంది. అలాగే వాళ్ళకి పరిధి వాళ్ళు కుచించుకుపోద్ది, వాళ్ళు ఒక చిన్న పరిధిలో ఉండిపోతారు. రేపు అతను ప్రభుత్వం మారింది అనుకోండి, వీళ్ళ గతి ఏంటి? డెఫినెట్గా పడుతుంది కదా. పైగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, నువ్వు న్యూట్రల్గా పనిచేయాలి, నీ పని ఏంటి, నీ డ్యూటీ ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు సర్వీస్ చేయడానికి అని చెప్పారు వాళ్ళు. నువ్వు సర్వీస్ చేయకుండా నువ్వు ఓటేయండి, అతను ఓటేయకపోతే పథకాలు లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడితే అవతల ఏం చేస్తారు? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాను. నువ్వు ఏం చేసినా ఆపలేడు, ఎందుకంటే అతని కర్మ, అతను స్వయంకృతం. అది నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు అతను గెలిపించలేవు. ఎందుకంటే అతను 20% పాజిటివ్ ఉన్నది, 80% నెగిటివ్ ఉన్నప్పుడు అతను ఎవడు కాపాడుతాడు? ఎవడ కాపాడు. అతను పోయి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ రేపు సఫర్ అవుతారు. పైగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొరాదు, ప్రభుత్వం తరఫున ప్రచారం చేయరాదు, ఇలాంటివన్నీ చెప్పారు. పార్టీలకు ప్రచారం చేయరాదు. నువ్వు ఎన్ని చేసినప్పుడు, నీ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నీ మీద చర్యలు తీసుకుంటే ఆ కేసు నేను జీవితాంతం వెంటాడుతుంది. అంటే రేపొద్దు నీకు ఉద్యోగం రాదు. ఇది వద్దులేరా బాబు అని ఉద్యోగాన్ని పోవాలనుకుంటే ఉద్యోగం రాదు. పైగా అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు, బయటకు వచ్చి ఇలా బుక్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ సగం మంది పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నిన్ను తిట్టిన తర్వాత సాధారణంగా అందరూ ఏం చేశారు, గత ఎన్నికలప్పుడు పవన్ అన్నకి ప్రాణం ఇచ్చారు, జగన్ అన్నకి ఓటేశారు. ఇప్పుడు వాళ్ళు పవన్ అన్నకి ప్రాణము ఓటు కూడా అతనికి ఇస్తారో బాబు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే హితవు చెప్తున్నాం ఏంటంటే, మీ గాలి తిరిగి 5 ఏళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఉన్నారు, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ముట్టి కిందకి. మీరు జాగ్రత్తగా మీ బతుకుని ఈ 5,000, 10,000, 20,000 దాటి రావాలి.
మీ జీవన వ్యయం, మీ జీవన ప్రమాణాలు నగరంలో ఎంత ఉందో పల్లెటూరులో కూడా అంతే ఉంది. నీ బండి బైకు పెట్రోల్ వాడాలా, మీ పక్కనున్న సమీప పట్టణంలో 110 రూపాయలు ఉంటే నీకు 110 రూపాయలు ఉంటుంది పెట్రోల్. ఓకే సార్. అలాగే అంటే ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటారు. ఇప్పుడు నీ జీవన వ్యయం ఏమి చాలా మంది ఏం ఆలోచిస్తున్నారు, ఉన్న ఊళ్ళో ఉంటున్నాం 5,000 సరిపెట్టి కూర్చో ఉంటున్నారు. ఎలా కుదురుతుంది? సబ్బు బిళ్ళ నీకు నగరంలోనే ఒకటే, పట్టణంలో ఒకటే, మీ ఊళ్ళోనే ఒకటే కదా సబ్బు బిళ్ళ. నువ్వు నీ బట్టలు కుట్టించుకోవాలి, టైలర్కి ఇవ్వాలి, లేదా రెడీమేడ్ షాప్లో కొనుక్కోవాలి, ఎక్కడైనా ఒకటే కదా రేటు. ఎస్ సార్. అయితే మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఓకే హెల్ప్ చేస్తుందని అయితే అంటున్నారు, నిజమే అని. మరి రాజకీయ హత్యల పరిస్థితి? రాజకీయ హత్యలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీని మీద చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకపోతే సఫర్ అవుతారు వాలంటీర్లు, అది అలా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఈ రాజకీయ హత్యలు అంటే హింస చెలరేగుతూ ఉంది. అంటే ఇదంతా నిజమే అంటారా? అనుకోకుండా జరిగినవి అనుకోవచ్చా, లేకపోతే రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కావాలని చేస్తారు? వైసీపీ పార్టీ ఉందంటే అనుకోకుండా జరగదని ఉద్దేశపూర్వకంగా చేస్తారు. వాళ్ళు బతుకు కుట్ర, వాళ్ళ కుట్ర మీద కుట్ర కోసం, కుట్ర చేత, కుట్రతోటే వాళ్ళు బతుకు, వాళ్ళ రాజకీయం. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు ముక్కుసూటిగా మాట్లాడి మీ ఊరేటు అని చెప్పి అడిగారు, ఈ దారి ఎటని అడిగారు ఎక్కడికైనా, వాళ్ళు కుట్రపూరితంగా చెప్తారు. అది కూడా ఇలాగెళ్ళండి అక్కడ వెళ్తా అదే దారిని చెప్పరు, ఇలాగెళ్ళండి ఆ పక్కన ఆడు ఉంటాడు, మనోడు ఉన్నాడు అక్కడ జేబు కొట్టేస్తాడు, వీడికి అక్కడ అటువే పంపిద్దాం అని చెప్తారు. దొంగలు కదా వాళ్ళంతా. ఇప్పుడు ఒక వైసీపీ వాడిని మీరు అడిగారు అనుకో ఏదైనా అడ్రస్, వాళ్ళు దొంగలు ఉన్న వైపు చూపిస్తాడు. ఆ దొంగలు అందరూ వాళ్ళు బ్యాచే కాబట్టి జేబు కొట్టేస్తారు అన్నాడు. అంటే అదంతా కుట్రపూరితంగా ఉంటుంది ఎవరు అంతా. అలాగా ఈ రాజకీయ హత్యలు మొన్న ఒక హత్య జరిగింది. అంటే టీడీపీ సభకు వెళ్ళిన అతన్ని చంపేశారు. ఇంకో చోట కారు మీద దాడి చేసి కారు తగలబెట్టేశారు. ఇంకో చోట ఈ వాలంటీర్లు ఈ చీరల పంపిణీని అడ్డుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసి కారులో అద్దాలై బదులు కొట్టారు. ఇదంతా కూడా ఇప్పుడు బరిదెగించి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దీనన్నిటికి బాధ్యత వహించారు. వైసీపీ వాళ్ళు చేశారని ఎటువంటి ఇంకా నిర్ధారం అవ్వలేదు కదా, అంటే అది బ్రాండ్ కదా. అంటే సార్ మనం గమనించినట్లయితే ఒక హత్య జరిగితే అన్ని పార్టీల వాళ్ళు దాన్ని గురించి విమర్శించడం, తెలుగుదేశం కూడా చచ్చిపోవడానికి ఉండే, తెలుగుదేశం కూడా చంపుకుంటారా? వైసీపీ కూడా కదా చంపాలి. ఓకే, సో అలా వచ్చారు అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎందుకు చంపుకుంటాడు? వాళ్ళ పార్టీ కోసం పనిచేసి కూడా చంపుకోడు కదా. ఓకే, సో మొత్తానికి అయితే వైసీపీ మాత్రమే చేస్తుందంటారా? అంటే రాజకీయ హత్యలు వాళ్ళ బ్రాండ్ అది. ఓకే, వాళ్ళ మోడస్ ఆపరండి అది. వాళ్ళ జనాల ఆదరణ ఎక్కడ ఉందండి? ఓటేమని అడుగుతారంటే హక్కు ఏముంది వాళ్ళకి? మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నాడు, మద్యపాన నిషేధం చేయలేకపోయాడు. పోలవరం కట్టేసి వాడు ఓటు అడుగుతున్నాడు, పోలవరం కట్టలేకపోయాడు. రాజధాని నిర్మిస్తాను లేకపోతే 3 రాజధానులు అన్నాడు, ముదనష్టపు ఆలోచన చేయడు, ఒకటి కూడా చేయలేకపోయాడు. అతను ఇప్పుడు అతను పచ్చి మోసం చేసాడు ప్రజల్ని. ఎందుకంటే పాదయాత్ర పొడవునా 100 రకాల హామీలు ఇచ్చాడు, మేనిఫెస్టోలో మాత్రం నకిలీ రత్నాలు పెట్టాడు. అందరినీ ఎలా మోసం చేయడు? మీరు ఏమనుకుంటారో? జగన్మోహన్ రెడ్డి గారు గొంతు వణుకుతుంటా మంచి మాడ్యులేషన్ తోటి చెప్పాడు, మీకు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు. తర్వాత ఏమన్నాడు? మా తెలియక అనేసేటండి పాపం అన్నారు. మరి తెలియకన్నా అంత బుద్ధిహీనుడు ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతాడు. అందుకని ఏంటంటే అతను ఆధారపడింది ఏంటంటే దొంగ ఓట్లు, ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకం, వీటి మీద ఆధారపడ్డాడు. కాబట్టి వాళ్ళే చేస్తారు. టీడీపీ వాళ్ళు ఏంటి? వాళ్ళ అద్దాల మేడలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ బాబు ఏదో రకంగా బయటపడాలని చెప్పేసి ఎన్నటిని ఈ దెబ్బలు తప్పించుకుని బయటకు వెళ్ళాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుని తీరాలి. ఆ పోలీస్ ఇప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఆ జిల్లా ఎస్పీలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అరికట్టచ్చు. ఒకవేళ నిజంగానే ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిజంగానే మళ్ళీ మీరు సందేహంలో పెట్టండి, నిజంగా జరిగింది. ఓకే సార్, అంటే సరే ఏదేమైనప్పటికీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయినా లేదా దానికి సంబంధించిన అధికారులైనా ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారనే అనుకుంటున్నాము. డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూడా పడుతుంది కాబట్టి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందే ఏమంటారు జాగరూకతతో ఉంటారని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.